అసలు మీకెట్లా తెలిసింది అంటే గొడవ అక్కడ జరుగుతుంది అండ్ అక్కడ టెంపుల్ని కూల్చేసిండ్రు అని మీకెట్లా తెలిసింది? టెంపుల్ అంటే మనకి మార్నింగే వచ్చేసింది అన్న, వాట్సాప్లో ఇట్లా జరిగిందని చెప్పేసి అప్పుడే యాక్టివ్ అయిపోయి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ మొత్తం స్లాబ్ గులగొట్టేసింది ఎవరు, ఎంఆర్ఓ. హ్మ్. తర్వాత నెక్స్ట్ డే మేము ఎంఆర్ఓ దగ్గర ధర్నా పెట్టుకున్నాం అనమాట. అంటే ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి కలవాలి, ఎందుకు చేసినామని చెప్పేసి మనం డిమాండ్ చేద్దామని వెళ్ళి అక్కడ అడిగినాం. అంటే ఆమె ఏం చేసిందంటే మనతోటి కలిసింది, మాట్లాడింది, ఎందుకు ఇట్లా చేసినావు అది ఇది అని అడిగితే మన పెద్దవాళ్ళు అడిగితే నా చేతిలో ఏం లేదు, మొత్తం కలెక్టర్ చేతిలో ఉందని చెప్పేసి మనకేం చేసిందంటే కలెక్టర్ దగ్గరికి పంపించింది. 3 o'clock అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి సరేలే అని చెప్పేసి వాన వస్తుంది, మొత్తం వానలోనే సరే అని చెప్పేసి పోయినాం. ఈమెం చేసి మమ్మల్ని కలెక్టర్ పంపించి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ, షేక్పేట్ మండల్ సంబంధించిన ఎంఆర్ఓ ఎవరైతే అనితారెడ్డి ఉందో ఆమె ఇక్కడ ఛత్రి పట్టుకొని వచ్చి మంచిగా చీరలో కూర్చొని మొత్తం స్లాబ్ దగ్గరుండి గుల్లగొట్టింది. ఈమె ప్లాన్ ఏంది, మమ్మల్ని అక్కడ పంపించాలి, ఈమె ఇక్కడ వచ్చి మొత్తం డిమోలైజ్ చేయాలి. సో ఈ విధంగా ఈ ఎంఆర్ఓ చేసింది. చాలా ఇది బాధాకరంగా అనిపించింది.